స్కూల్ పిల్లలు చూసారండి మీరు? స్కూల్ పిల్లలు ఒకటే యూనిఫామ్తో ఉంటారండి. శరీరం అంటే ఏమనుకుంటున్నారు? వినండి, శరీరం అంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఏమండి పోలీస్ వాళ్ళని చూడగానే ఎలాంటి డ్రెస్తో ఉంటారండి? ఒక పోలీసు వైట్ డ్రెస్తో, ఒక పోలీసు రెడ్ డ్రెస్తో, ఒక పోలీసు బ్లాక్ డ్రెస్తో ఉంటాడా? పోలీస్ అంటే ఎలా ఉంటుంది? వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంది. ఒక్కసారి లాఠీ పట్టుకున్నాడంటే, ఒక్కసారి లాఠీ పట్టుకొని ఒక్కసారి ఏమండి డ్రెస్ వేసుకున్నారు, ఒక రకమైన పవర్ వస్తుందట. మీరు చూస్తున్నారు కదా, వింటున్నారు కదండి. సూపర్ పవర్ స్టార్స్ ఉంటాయండి వారి యొక్క ఏమంటారు క్యాడర్స్ని బట్టి. అంటే ఆ సూట్ వేసుకున్నా కానీ ఏమండి ఆ యూనిఫామ్ వేసుకోగానే ఒక రకమైన బలం, ఒక పవర్గా ఫీల్ అవుతుంటారండి. మనం ధరించుకున్నది ఏంటి? ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? ఏమండి, నాకు ఒక శరీరమును అమర్చితివి. దేనికి? తన చిత్తాన్ని నెరవేర్చడానికి. నువ్వు నీ శరీరాన్ని అంటే యూనిఫామ్ ధరించుకున్నావు. దేనికి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఇది యూనిఫామ్. ఈ శరీరం అంటే ఒక యూనిఫామ్. ఈ యూనిఫామ్లో ఉన్నన్ని రోజులు నువ్వు దేవుని పని చేస్తూనే ఉండాలి. నీ డ్యూటీలో ఉన్నావు, ఆన్ డ్యూటీ. యు ఆర్ ఇన్ ఆన్ డ్యూటీ, యు ఆర్ ఇన్ గాడ్స్ డ్యూటీ. నువ్వు దేవుని పనిలో ఉండాలి. దేవుని ఏమంటే శరీరం ధరించుకున్న దినాలన్నీ కూడా నువ్వు యూనిఫామ్లో ఉన్నావు. అది మనకు అర్థం కాదండి. యేసుక్రీస్తు పర్టికులర్గా చెప్పారు అండి, నువ్వు నాకు శరీరమును అమర్చితివి. ఎందుకు అంటే తన చిత్తాన్ని నెరవేర్చడానికి.